అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును సమన్వయం చేయకుండా ఎలా ప్రవేశపెడతారంటూ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రశ్నించింది. రాజధానితో పాటు కీలక అంశాలపై స్పష్టత లేకుండా రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమంటున్నారు. ప్రస్తుత బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని కాలిఫోర్నియాలోని పిఎన్ఎస్ టెక్నాలజీస్ లో జరిగిన ఎన్ఆర్ఐ తెలుగుదేశం సమావేశం తప్పుపట్టింది. ఎలాంటి స్పష్టత లేకుండా ఉన్న ఈ బిల్లు ముసాయిదాను రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దారుణమన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు. రాజధానితో పాటు నీరు, విద్య, విద్యుత్, ఉపాధి, ఆస్తులు, అప్పులు లాంటి కీలక విషయాల్లో ఎలాంటి స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం సరైన చర్య కాదన్నారు శ్రీనివాసరావు కొమ్మినేని. రాష్ట్రపతి, ప్రధాని సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు మనం గమనించినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మధ్య కూడా సమన్వయం లేదు. ఈ బిల్లు మొత్తం తప్పులు తడకగా ఉందని చెప్పేసి వారే ఒప్పుకునే పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షం కూడా మీ మీద దుమ్మెత్తిపోస్తా ఉంది. సీమాంధ్ర ప్రజలకు కూడా మీరు సమన్యాయం చేసిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి కానీ సీమాంధ్ర ప్రజలకు ఈ రోజు క్యాపిటల్ లేదు, త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, విద్యా అవకాశాలు లేదు, ఉపాధి అవకాశాలు, ఐటీ హబ్బులు ఏమీ లేకుండా మీరు రాష్ట్ర విభజన మీద ముందుకెళ్తారు. క్యాపిటల్ లేకుండా ఒక మనిషికి తలకాయ లేకుండా మొండెం ఇచ్చిన విధంగా ఉంది ఈ రోజు మీరు చేసే విధానం గనక గమనించినట్లయితే. కేసీఆర్ కిరణ్లతో నాటకాలాడిస్తూ ప్రజాస్వామ్యం విలువల గురించి ప్రధాని సచ్చీలునిలా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు. సొంత పార్టీ మంత్రులు, ఎంపీలు ప్రధాన ప్రతిపక్షం వ్యతిరేకిస్తున్న విభజనపై ఎలా ముందుకు వెళ్తారని అశోక్ దాచర్ల, అనిల్ చలసాని ప్రశ్నించారు. మేము మిమ్మల్ని ఒక విషయం స్పష్టంగా అడగదలుచుకున్నాం. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక ఫ్లైఓవర్ కూడా అవినీతి కంపు లేకుండా సరైన టైంలో కట్టలేనటువంటి మీరు ఇవాళ సీమాంధ్ర ప్రజలకి అది నెల రోజుల్లో మీరు అధికారం దిగిపోతా ఇవాళ సీమాంధ్ర ప్రజలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి మీరు తెలంగాణ బిల్లును ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఒక్క చిన్న సంఘటనకే మీరు మనస్తాపం చెందారన్నారు. ఇక్కడ 5 కోట్ల ఆంధ్రులు, రాయలసీమ, ఆంధ్ర అన్నదమ్ములందరూ కూడా ఎంతో మనస్తాపం ఒక్క రోజులో కాదండి, ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలుగా ఈ విభజన ముందుకొచ్చేనప్పటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది మీకు తెలియదా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కార్యక్రమంలో వెంకట్ కొడాలి, పుల్లారావు మందడపు, కిరణ్ నల్లమోతు, గోపి పోలవరపు, బాలాజీ దొప్పలపూడి, ప్రసన్న అడుసుమిల్లి, జనార్దన్ చౌదరి, వాసు నందపాటి, శ్రీధర్ నెల్లూరు, రాంబాబు మందడపు, వెంకటేశ్వరరావు రాయపూడి, మహేంద్ర కాకర్ల, పవన్ చుండు, విద్యాసాగర్ మల్లెవరపు, శివేష్ మాకినేని తదితరులు పాల్గొన్నారు.